సో ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో రావడం జరిగింది. సో ఎస్, టైటిల్ కనిపిస్తుంది మనకి. అందరూ నమస్కారం. ఈ మూవీ గురించి ఈరోజు టైటిల్ అనౌన్స్మెంట్ కోసం మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. అలాగే ఆశీష్ మనీ మ్యారేజ్ అండ్ రిసెప్షన్ కంప్లీట్ చేసుకుని ఈరోజు తిరుమలలో శ్రీనివాస్ దగ్గర కళ్యాణం చేసుకుని అక్కడ ఉండడం వల్ల ఈ ఈవెంట్కి రాలేకపోయాడు. పోతే మా అందరి పైన ఈ టైటిల్ అనౌన్స్మెంట్ ఇక్కడ చేయడానికి ఆశీష్ మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీరు చేసేయమని చెప్తే ఈరోజు ఇక్కడ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయడం, ఆయన మీకు మోషన్ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఇది మొదలైనదానికి కారణం ముందు ఇద్దరు వ్యక్తులు, అదే నాగా అండ్ అరుణ్. నాగాతో నాకు ఎప్పుడూ మా సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి చిన్నప్పటి నుంచే, దాదాపు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను అన్నపూర్ణని వర్క్ చేస్తూ స్క్రిప్ట్ సైడ్ ఇది వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒకరు వచ్చి సార్ నేను ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని అడిగాడు. స్క్రిప్ట్ అంటే దేనికి డైరెక్షన్గా అన్నా, కాదు సార్ ప్రొడ్యూస్ చేయాలి అన్నాడు. అదే మీరు ప్రొడ్యూసర్ అవుతాను అనుకుంటున్నాను. దానికి నేను నా ఫ్రెండ్ ఒక స్క్రిప్ట్ చేశాను సార్, అది వినాలి అంటే అప్పుడు అరుణ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అరుణ్ అడిగాను ఏదైనా సినిమా చేశాను, నేను ఇదివరకు సినిమా చేస్తాను. మళ్ళీ నాకు బ్లాంక్, కానీ నేను ఇంకా 3 నవెల్స్ రాశాను సార్. సో నా ఇలా స్టోరీస్ మీద నాకు గ్రిప్ ఉంది సార్ అని. సో అప్పుడు నాగాకి అరుణ్కి నేను స్క్రిప్ట్ వినడానికి టైం ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మీ స్క్రిప్ట్ వినాలన్నా ఒక స్క్రిప్ట్ వింటే నేను దాంట్లో ఎలా జర్నీ చేస్తానని. ఆ స్క్రిప్ట్ విన్న రోజు ఈ లవ్ ఇఫ్ యూ డేర్ నాకు ఎప్పుడో ఒక 20 years వెనక్కి వెళ్ళిపోయాను. అంటే ఇన్ని సినిమాలు తీసిన నాకు మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళానంటే, నాకు ఆర్య సినిమా విన్నప్పుడు నాకు ఒక వైబ్స్ 20 years బ్యాక్ అంటే నేను 2 ఏళ్ళు అప్పుడే సినిమా ఫీల్డ్లోకి వచ్చి టీవీ మూవీ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నేను ఆర్య స్క్రిప్ట్ విన్నాను. 20 years తర్వాత ఒక స్క్రిప్ట్ నన్ను విన్న తర్వాత ఒక న్యూ ఏజ్ ఫిలిం నన్ను హాల్ట్ చేస్తూ ఉంది. సో వాళ్ళిద్దరికి అదే చెప్పాను, అంటే కొత్త వాళ్ళు బాగా రాశారు, ఎలా అనుకుంటున్నారు ఏంటి అంటే, బాబు నాకు ఆశీష్ కావాలి సార్ అంటే, లేదు ఆశీష్ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నాడు, లేదు సార్ నేను వెయిట్ చేస్తాను, నాకు అప్కమింగ్ హీరో కావాలి, దాని గురించి మీ దగ్గరికి వచ్చానంటే, నాగా నన్ను ఎలా ప్రొడ్యూస్ చేస్తాను, నేను ఒక్కరిని చేయండి సార్, నాకు హర్షితని అన్సితని ఇవ్వండి సార్. హర్షితంలోనే నన్ను తెలిసారు. స్క్రిప్ట్ విన్న తర్వాత వాళ్ళు చేసిన వర్క్, అది విజువలైజేషన్ ఎలా తీసుకొస్తారు ఏంటన్నా బ్యాకప్ మైండ్లో జరుగుతున్న ఆ టీం నచ్చి, సో కొత్త వాళ్ళని దిల్లాడి ప్రొడక్షన్లో మీ అందరికీ తెలిసి బలగినప్పుడే నేను చెప్పాను, కొత్త వాళ్ళు మ్యాక్సిమం ఆ ప్రొడక్షన్ వైజ్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే దాంట్లో. సో అలా వాళ్ళిద్దరూ ఈ స్క్రిప్ట్ ఓకే చేసుకోవడం, తర్వాత ఆశీష్కి కానీ హర్షిత్కి అన్సితకి శిరీష్ గారికి అందరికి స్క్రిప్ట్ చెప్పి నాలో ఏదైతే ఫీల్ అయ్యానో, స్క్రిప్ట్ విన్నప్పుడు అందరిలో అరే బాగుంది డిఫరెంట్గా ఉంది, బాగుంది డిఫరెంట్గా ఉందని ఫీల్ అయ్యాము. అప్పుడే ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ప్రాజెక్ట్ లాక్ చేశాం. స్క్రిప్ట్ స్టేజ్ దాటిన తర్వాత టెక్నీషియన్స్ ఏంటి అడగడం మొదలు పెడితే అప్పుడు వాళ్ళు పేరు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. సో ఇలా అనుకుంటున్నాం. సో పీసీ గారికి నాతో ఉన్న రిలేషన్లో, సరే ఇట్లా కొత్త అబ్బాయిని ఫుల్ స్క్రిప్ట్ ఉంది, మీరు ఒకసారి టైం ఇచ్చి స్క్రిప్ట్ వినండి అని పీసీ గారి దగ్గర పంపించడం జరిగింది. పీసీ గారు స్క్రిప్ట్ విని నెక్స్ట్ డే ఫుల్ స్క్రిప్ట్ చదివి నాకు కాల్ చేసి ఆయన డూయింగ్ దిస్ ఫిల్మ్ అన్నాడు. అంటే ఓన్లీ ఆ స్క్రిప్ట్తో పీసీ గారిని కూడా
తెలుసుకొని పిసి శ్రీరామ్ గారిని ఈ సినిమా ఫైనల్ చేసుకున్నారు. అలాగే మ్యూజిక్ గురించి డిస్కషన్ వస్తున్నప్పుడు మళ్ళీ కీరాని గారి పేరు చెప్పారు. కీరాని గారి పేరు చెప్పాను నాది ఇలాగే అన్నాను. నాదే ఏం ఆలోచిస్తుందో నీకు తెలుసా? బాహుబలి, త్రిబులార్లు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ రాజమౌళి గారికి మహేష్ బాబు గారి సినిమా ఉంది. నువ్వు కీరవాణి గారిని అంటే సార్ పీసీ గారికి ఎలా అయితే ఒక ఛాన్స్ ఇప్పించారో ఒక్కసారి ఒక అపాయింట్మెంట్ వస్తే కాదు సార్ అని నేను అడగలేదు. వాళ్ళు అప్రోచ్ అయి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి కీరవాణి గారికి కూడా స్క్రిప్ట్ ఇచ్చి కీరవాణి గారు స్క్రిప్ట్ చదివి మళ్ళీ నేను అసలు మాట్లాడలేదు కీరవాణి గారితో. వాళ్ళే అప్రూవల్ తీసుకొని వచ్చి అగ్రిమెంట్ తీసుకొచ్చి సైన్ పెట్టమన్నారు. సో అలా ఈ ప్రాజెక్ట్కి కీరవాణి గారిని కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. మంచి అమ్మాయి రావాలి. బీబీ అప్పటికి వైష్ణవి రిలీజ్ అయింది. రకరకాల అమ్మాయిలు అనుకుంటున్నారు. వైష్ణవిని నాకు అడిగండి సార్ ఒకసారి అంటే నేను వైష్ణవిని అప్రోచ్ అవ్వడం, వైష్ణవి ఒకసారి స్క్రిప్ట్ చదివి ఎగ్జైట్ సార్ బట్ ఇంకోసారి చదువుతానని మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లోనే కూర్చొని ఫుల్ రీడింగ్ తీసుకొని రీడింగ్ అయిపోయాక నేను బయటకి వచ్చి సార్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఈ వైష్ణవి రియాక్షన్. ఎట్లా అంటే ఒక స్క్రిప్ట్ ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ లోపలికి తెచ్చుకున్న సినిమా ఈ మధ్య కాలంలో ఇన్ని సినిమాలు చేశా, 56 సినిమాలు దగ్గరకు వచ్చాయి. ఒక సినిమా ఇంతమంది ఎగ్జైట్ చేసిందంటే వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారు అరుణ్ నాగా అనేది నాకు తెలుసు. రేపు సినిమా చూశాక ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ మీ దగ్గర మీడియా మిత్రుల దగ్గర నుంచి కానీ డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ అప్రిషియేషన్తో పాటు ఒక వావ్ ఫ్యాక్టర్ జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆ వావ్ ఫ్యాక్టర్ కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో ఉన్నాను సినిమా కంప్లీట్ అయింది అందరికి చూపించడానికి. సో ఈరోజు జస్ట్ టైటిల్ అనౌన్స్ చేసి సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పుదామని. సో ఈరోజు 27th ఫిబ్రవరి 27th కరెక్ట్ 2 months ఇక నుంచి 60 రోజులు ఏప్రిల్ 27th సినిమా రిలీజ్. సో ఈ రోజు నుంచి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఈ యంగ్ బ్యాచ్ అందరు సిద్ధంగా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్. నాగా అండ్ అరుణ్ బలగం తర్వాత హర్షిత్ అన్షితాకు వేరే సినిమా రెడీ కావాల్సింది, అది డిలే. ఈ సినిమా వాళ్ళకి సెకండ్ ఫిలిం అవ్వడం, అలాగే ఆశిష్కి కూడా వేరే సినిమా రెడీ కావాల్సింది ఈ సినిమా రెడీ అవ్వడం, ఇది అన్ని కోఇన్సిడెంట్గా నాకు ఆర్యాకు ఏదైతే జరిగిందో ఈ సినిమాకు మీ అందరికలా జరగబోతుందని నాకు వైబ్స్ అనిపిస్తున్నాయి. ఆ వైబ్స్ నిజంగా ఏప్రిల్ 27 ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతే మీ లైఫ్లో ఇది ఒక గ్రేట్ మెమరీ, మంచి సినిమాతో పాటు మీకు ఒక మంచి మెమరీ కాబోతుంది మీ యంగ్ బ్యాచ్ అందరికీ నమ్ముతున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. సో జర్నీ చెప్పగలిగాను. ఇంకా సినిమా వాళ్ళకి చూపించినప్పుడు రేపు టీజర్ చూసినా ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ చూసినప్పుడు డెఫినెట్గా మీడియా మిత్రులు వాళ్ళకి నచ్చితే ఒక మీకు బలగం సినిమాను అయితే ఎలా ఎంకరేజ్ చేశారు ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఆ కాంటెంట్ నచ్చితే నచ్చుద్దా 100% నేను నమ్ముతున్నాను. సో అది వాళ్ళు చూసే వరకు అయితే మీరు వెయిట్ చేయాలి. 60 days కౌంట్ డౌన్. ఏప్రిల్ 27th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యువరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిత్ గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. నాగా గారు ఓకే. వాళ్ళందరూ సినిమా రిలీజ్ అయితే మాట్లాడుతున్నారు. మీరే చెప్పారు మీరు ఏం మాట్లాడాలో సినిమా చూసాక మాట్లాడతారు. దాన్ని వైష్ణవి ఒకటి మాట్లాడారు. ఓకే. సో ఇమీడియట్గా నా వైష్ణవి గురించి చూద్దాం అనుకున్నాక. అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం హ్యాపీగా ఉంది. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మోషన్ పోస్టర్ ఇందాకనే మేము రిలీజ్ చేసినాము. ఈ లవ్ మీ అనే స్టోరీ విన్న డే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాకు లోపల ఒక రష్ వస్తుంది. అంటే స్టోరీ విన్నప్పుడు భయంతో కూర్చొని విన్నాను థీమ్ చెప్పినప్పుడు, బట్ వింటూ ఉంటే నాకు సీన్స్ చెప్తుంటే ఆ ఇన్సిడెంట్స్ చెప్తుంటే లోపల ఒక ఎక్సైట్మెంట్, ఒక రష్ వస్తుండే. షూటింగ్ త్రూ అవుట్ షూటింగ్ మొత్తం నాకు ఆ రష్ ఉండే. ఇప్పుడు కూడా నేను ఇది చూస్తుంటే నాకు ఫోన్లో చూసిన, బట్ నాకు ఫోన్లో చూసినప్పుడు ఫుల్ నచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే మళ్ళీ లోపల నాకు స్కేరీ ఫీలింగ్ రష్ వస్తుంది. సో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా డిఫరెంట్ ఉంది.
ఈ లైన్ కూడా చాలా ఎక్సైటింగ్. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి లైన్. ఈ తొందరలోనే మేము టీజర్ కూడా తీసుకొని మీ అందరి ముందుకు వస్తాం. ఆ టీజర్ మీకు చాలా కొత్తగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇస్తుందన్న నమ్మకంతో వర్క్ చేసినాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. టీజర్ కూడా మీకు నచ్చుతుంది. చాలా చాలా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో బయటికి వస్తారు, అది అయితే 100% గ్యారంటీ. మాకు మా టీం అందరికీ మీ అందరి నుంచి సేమ్ లవ్, సపోర్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదంతా వర్త్ ఇట్ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శాశ్వత్ అని విఎఫ్ఎక్స్ ఆఫీస్లో కూర్చొని అన్రియల్ ఇంజిన్లో ఆఫీస్లోనే కూర్చొని ఆల్మోస్ట్ 10 days దీన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడు. శాశ్వత్ యూఆర్ నాట్ దేర్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్.